దీనికి నేను రూట్ వేసి కారణాంకాలేసి వేసే లోపట తెల్లారుతుంది. సో కొన్ని చిన్న నంబర్లకు ఇది పర్ఫెక్ట్గా ఉపయోగపడుతుంది, కొన్ని చిన్న నంబర్లకు ఇది పర్ఫెక్ట్గా ఉపయోగపడుతుంది, రైట్. అందుకే మల్టిపుల్ రూల్స్ ఉన్నాయి. ఒక నంబర్ ప్రధాన సంఖ్య లేకుంటే సంయుక్త సంఖ్య అని ఎలా చెప్తామంటే రూల్ 1 అప్లై చేస్తాం, ఫెయిల్ అవుతే రూల్ 2కి వెళ్తాం, ఫెయిల్ అవుతే రూల్ 3కి వెళ్తాం, ఫెయిల్ అవుతే రూల్ 4కి వెళ్తాం, మొత్తం 237 ఫెయిల్ అవుతాయి. అప్పుడు దాన్ని ప్రధాన సంఖ్య అని అంటాం. ఇది చూడండి సార్, ఇది చూడండి సార్. మరి పెద్ద నంబర్ ఉంటే ఏం చేయాలి? ఫస్ట్ పరిశీలించండి నంబర్ని. క్వశ్చన్ మళ్ళీ చదవండి. 27 ఫాలోడ్ బై 5 సున్నాలు ఎండింగ్ విత్ 1. ఇది పెద్ద నంబర్. ఇది ప్రధాన సంఖ్య లేకుంటే సంయుక్త సంఖ్య. సో దీన్ని నేను కొంచెం ఫ్యాక్టరైజ్ చేస్తే 27 ఇంటూ 10 పవర్ 6 ప్లస్ 1, 27 ఇంటూ 10 పవర్ 6 ప్లస్ 1 ఇట్లా రాసుకోవచ్చు కదా. 27 ఫాలోడ్ బై 6 సున్నాలు ఉంటుంది, 1 యాడ్ చేస్తే 5 సున్నాలు ఎండింగ్ విత్ 1. దీన్ని మనము 3 ఇంటూ 10 స్క్వేర్, 3 ఇంటూ 10 స్క్వేర్ హోల్ క్యూబ్ ప్లస్ 1 క్యూబ్ గా రాసుకోవచ్చు కదా. 3 ఇంటూ 10 స్క్వేర్ హోల్ క్యూబ్ ప్లస్ 1 హోల్ క్యూబ్. దీన్ని మనము a పవర్ n ప్లస్ b పవర్ n అనేది ఎప్పుడు కూడా a ప్లస్ b దీనికి కారణాంకము ఎప్పుడు n ఆడ్ నంబర్ ఉన్నప్పుడు. నిన్న మనం రిమైండర్ లో కూడా ఇది చేసాం. a పవర్ n ప్లస్ b పవర్ n ఎప్పుడు కూడా a ప్లస్ b దీనికి కారణాంకం అవుతుంది n ఆడ్ నంబర్ ఉన్నప్పుడు. 3 అనేది ఆడ్ నంబర్ కాబట్టి ఇట్ ఈస్ డివిజిబుల్ బై విచ్ నంబర్? 3 ఇంటూ 10 స్క్వేర్ ప్లస్ 1, 3 ఇంటూ 10 స్క్వేర్ ప్లస్ 1, 301. అంటే ఈ నంబర్ కి కొన్ని కారణాంకాలు ఏంటి? 7 అండ్ 43. ఈ నంబర్ కి 1 అండ్ మళ్ళీ అదే నంబర్ కారణాంకం అవుతే అది ప్రైమ్ నంబర్ అవ్వేది. కానీ అది కాకుండా 7 అనేది ఒక కారణాంకం అవుతుంది, 43 అనేది ఒక కారణాంకం అవుతుంది. కాబట్టి ఆన్సర్ ఎంత? ఇదొక సంయుక్త నంబర్, ఇదొక సంయుక్త నంబర్. అర్థమైందా సార్ ఇప్పటి వరకు? రైట్. అన్ని కొత్త క్వశ్చన్స్, అన్ని కొత్త స్ట్రక్చర్లు మీరు చదివిని మీరు ఎక్కడ గూగుల్కి వెళ్ళినా యూట్యూబ్ చేసినా అవే ప్రాబ్లంలు వస్తాయి, అదే హారెస్ అగర్వాల్ వస్తుంది, అదే బిట్ బై బిట్ వస్తుంది. క్వశ్చన్ చూస్తాడు, 5 సార్లు సాల్వ్ చేస్తాడు, 6వ క్లాసు పీపీటీ మీద చేస్తాడు. రైట్. మల్లికార్జున్ ఎక్కడ కన్నా డౌట్? 27 ఇది అర్థమైందా? మళ్ళీ ఫస్ట్ 27 ఇంటూ 10 పవర్ 6 ప్లస్ 1, 27ని 3 ఇంటూ 10 స్క్వేర్ హోల్ క్యూబ్ ప్లస్ 1 హోల్ క్యూబ్ గా రాసుకున్నాను. a పవర్ n ప్లస్ b పవర్ n, a పవర్ n ప్లస్ నిన్న రిమైండర్ లో నాకు తెలిసి ఇది మోడల్ 5. a పవర్ n ప్లస్ b పవర్ n ఈజ్ ఆల్వేస్ డివిజిబుల్ బై a ప్లస్ b ఇఫ్ n ఈజ్ అన్ ఆడ్ నంబర్. 3 అనేది ఆడ్ నంబర్ మల్లికార్జున్, కాబట్టి డెఫినెట్ గా a ప్లస్ b కారణాంకం అవుతుంది. a అనేది 3 ఇంటూ 10 స్క్వేర్, b అనేది 1, 301, 7 ఇంటూ 43. నా ఇక్కడ చూడండి సార్, ఇది మనం ఆల్రెడీ చేసాము. 2 పవర్ 2007 ప్లస్ 1 పవర్ 2007. a పవర్ n ఫస్ట్ క్వశ్చన్ చదవండి. ఒక నంబర్ ఉంది 197,000,190. ఒక నంబర్ ఇచ్చాడు, యూనిట్ డిజిట్ తీసేశాడు. 197,000,190 ఒక నంబర్ ఇచ్చాడు. ఈ నంబర్ ఏమన్నాడు? ప్రధాన సంఖ్య అన్నాడు. ఇది ప్రధాన సంఖ్య కావాలి అని అంటే డి వాల్యూ ఎంతనో చెప్పండి, డి వాల్యూ ఎంతనో చెప్పండి. 197,000,190 ఇది ప్రైమ్ నంబర్ కనుక అవుతే డి వాల్యూ ఎంత? ఖచ్చితంగా డి వాల్యూ 5 కాదు. ఎందుకనంటే డి వాల్యూ గనక 5 అయి ఉంటే ఈ నంబర్ దేంతో డివైడ్ అవుతుంది? 5తో డివైడ్ అవుతుంది, 5 తోటి డివైడ్ అవుతుంది, 5 తోటి డివైడ్ అవుతుంది. 5 తప్పించి మిగతా ఏ నంబర్లు 5 తోటి డివైడ్ అవ్వదు. రైట్. ప్రధాన సంఖ్య 5. ఇంకా మనకు ఆప్షన్లు ఏమున్నాయి? 1, 3, 7, 9. 1, 3, 7. 3 డివిజిబిలిటీ రూల్ చూద్దాం. 3 తోటి డివైడ్ అవ్వాలంటే ఏమై ఉండాలి? 3 తోటి డివైడ్ అయి ఉండాలంటే ఏమై ఉండాలి?
సమ్ ఆఫ్ ద డిజిట్స్ ని సమ్ చేయండి. 1 + 9 10, 17 18 సారీ 9 10 17 18 27 27 + 2 అన్ని అంకెల యొక్క సమ్ గనక 3 తోటి డివైడ్ అయిపోతే ఆ నంబర్ 3 తో డివైడ్ అయినట్టు. సో కనుక డి గనక 3 పెడితే 27 + 3 30 అనేది 3 తో డివైడ్ అవుతుంది. కాబట్టి 3 గనక ఉంచితే ఆ నంబర్ 3 తోటి డివైడ్ అవుతుంది. సో లాస్ట్ ఆప్షన్ 9 గనక పెడితే 27 + 9 36 కూడా 3 తోటి డివైడ్ అవుతుంది. 36 కూడా 3 తో డివైడ్ అవుతుంది. 3 కాదు, 5 కాదు, 9 కాదు. మనకి ఇక్కడ 2 ఆప్షన్లు ఉన్నాయి. 1 7. ఈ రెండిట్లో ఏదో రైట్. 7 పెట్టి చూద్దాం. 7 పెట్టి చూస్తే 197, 3 సున్నాలు 197. దీన్ని నేను 197 × 10⁻6 + 197 గా రాసుకోవచ్చు. 197 × 10⁻6 + 1 అంటే 197 × 10² + 1³ ఇలా రాసుకోవచ్చు కదా సార్. 10² + 1³ 197 కామన్ చేస్తే 10² + 1³ a³ + b³ a⁻n + b⁻n అనేది a + b తోటి డివైడ్ అవుతుంది. n ఆడ్ నంబర్ అయినప్పుడు. అంటే ఈ నంబర్ దేంతో డివైడ్ అవుతుంది? 100 + 1 101 తోటి డివైడ్ అవుతుంది. 101 తోటి డివైడ్ అవుతే ఆ నంబర్ ప్రైమ్ నంబర్ అవుతుందా? కాదు, సంయుక్త సంఖ్య అవుతుంది. చాలా గుడ్ క్వశ్చన్ సార్. 1 answer for this question is 1. very good question it is. ఆన్సర్ కంటే కూడా లాజిక్ ఎలా వచ్చింది అనేది చాలా ఇంపార్టెంట్. D5 కాదు, ఎందుకనంటే 5 పెట్టుకుంటే నంబర్ 5 తోటి డివైడ్ అవుతుంది, 1 తోటి డివైడ్ అవుతుంది, 101 తోటి డివైడ్ అవుతుంది. రైట్, 101 తోటి డివైడ్ అవుతుంది. అర్థమైంది కదా రాంబాబు? Sir, number is prime, then it is 6k ± 1. That means it is divisible by 2 and 3. నువ్వే క్వశ్చన్ అడుగుతున్నావు, నువ్వే ఆన్సర్ రాస్తున్నావు. రాంబాబు నువ్వేం రాసావంటే ప్రైమ్ నంబర్ గనక p > 3 అయి ఉంటే నంబర్ ఏ ఫామ్ లో ఉంటుంది అని అన్నావు? 6k ± 1 ఫామ్ లో ఉంటుంది అని అన్నావు. 6k ± 1. 6 ఏమో 2 తోటి డివైడ్ అవుతుంది, కానీ కొంత మిగిలింది కదా. 6 ఏమో 3 తోటి డివైడ్ అవుతుంది, అంటే కొంత మిగిలింది కదా. మిగిలింది 2 తో డివైడ్ అవుతలేదు కదా, మిగిలింది 3 తో డివైడ్ అవ్వట్లేదు కదా. అందుకే ప్రైమ్ నంబర్ 2 and 3 కాకుండా మిగతా ఏ నంబర్ తీసుకున్నా 2 and 3 తోటి డివైడ్ అవ్వదు. ఎందుకు అవ్వదు? 6 2 తో డివైడ్ అవుతుంది. 1 2 తో డివైడ్ అవుతుందా? కాదు. 6 3 తోటి డివైడ్ అవుతుంది. 1 3 తో డివైడ్ అవుతుందా? కాదు. అర్థమైందా రాంబాబు? ప్రీవియస్ క్వశ్చన్ ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి సార్. చాలా మంచి క్వశ్చన్ ఇది. మంచి క్వశ్చన్స్ క్లాస్ లో డిస్కస్ చేస్తే మీ ఇంటలెక్చువల్ ఎబిలిటీ కూడా పెరుగుతుంది.